ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ ఆకుకూరను చూడండి. దీనిని దొగ్గల కూర అంటారు. చూడటానికి అచ్చం తోటకూర లాగే ఉంటుంది. కానీ తోటకూర కంటే ఎంతో రుచిగా, అలానే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది ఎక్కువగా వర్షాకాలంలో కాస్తుంది. మనం చూస్తూ ఉంటాం కదా, పొలాల గట్టు మీద ఆకుకూర వస్తూ ఉంటుంది. అక్కడ ఇది చాలా విరివిగా కాస్తుంది. ఈ ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కనీసం ప్రతి వర్షాకాలంలో ఒక్కసారైనా ఈ ఆకుకూరను వండుకొని తినాలి అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను మనకి రాకుండా చేస్తుంది. అందుకని ఈ ఆకుకూరలన్నిటిలో రారాజు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆకుకూరను వండుకోవటం పెద్ద కష్టమైన పని కూడా కాదండి. వండే విధానం, సరైన పద్ధతిలో ఎలా వండుకొని తింటే ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది వీడియో ఆఖరిలో చెప్తాను, తప్పకుండా వినండి. మరి ఇది కూడా మిగిలిన ఆకుకూరల్లాగానే కదా. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది. అంతకన్నా ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అలానే మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి వర్షాకాలంలో వచ్చే అనేక రకమైన రోగాలు ఉంటాయి కదా, అవి మనకి రాకుండా అరికడుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడో పూర్వకాలం నుండే ఈ ఆకుకూరను వండుకొని తినేవాళ్ళు. అందుకనే మన అమ్మమ్మలు, తాతయ్యలు అంత దృఢంగా గట్టిగా ఉండేవారు. కానీ మనం ఎన్నో రకాల మందులు వేసి పండించే ఆకుకూరలు తింటున్నాం కాబట్టి మనలో చిన్నతనం నుండే ఒంటి నొప్పులు, నీరసం, ఓపిక లేకపోవటం లాంటి లక్షణాలను గమనిస్తున్నాము. కాబట్టి ఇలాంటి సమస్యలకు మనం దూరంగా ఉండాలంటే నాదైతే ఒక్కటే సలహా అండి. ఎక్కడి నుంచో ఎంతో ఖరీదు పెట్టి ఆర్గానిక్ ఫుడ్స్ అని, అలానే బలం కోసమని ఆ మందులని ఈ మందులని వాడుతూ ఉంటాం కదా. అలా ఎన్ని వాడినా సరే కనీసం నెలలో ఒక్కసారైనా ఇలా మన ఇంటి చుట్టూతా దొడ్లో కానీ పెరట్లో కానీ వచ్చే ఆకుకూరను ఖచ్చితంగా వండి మీరు తినండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి. చిన్నతనం నుండి ఇలాంటి ఆకుకూరలు తిన్నట్టయితే రోగనిరోధక శక్తి చాలా దృఢంగా తయారవుతుంది. ఇప్పుడు మనం దీని వండే విధానాన్ని తెలుసుకుందాము. ముందుగా ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేనైతే మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేశాను. కాస్త దూరగా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కచాపిచా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఏ ఆకుకూర వండినా సరే వెల్లుల్లిపాయ వేస్తే ఎంతో ఆరోగ్యకరం, అలానే ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. కాస్త వేగాక కేవలం ఒక్క ఉల్లిపాయ మాత్రం చీలికల కింద కోసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత కాస్తంత పసుపు, చిటికెడు ఉప్పు వేసి ఇంకాస్త మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, పెరట్లోని మొక్క వైద్యానికి పనిచేయదు అని. అలాగా మన పెరట్లో ఉన్న ఎన్నో రకమైన ఆకుకూరలు, వాటి వల్ల ఉపయోగాలు తెలియక బయట కొనుక్కుంటున్నాము. చూడండి, ఈ లోపల ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుకూరను చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసి మగ్గించుకోవాలి. ఇది మగ్గే లోపల మన పెరట్లో వచ్చే ఆకుకూరల పేర్లు తెలుసుకుందాము. ఈ ఆకుకూరల గురించి కనుక మీకు తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు వీటిలో ఎన్ని ఆకుకూరల గురించి తెలుసో చూద్దామా? పొన్నగంటి కూర, కొండపిండి కూర, చెంచల కూర, చందమామ కూర, ఎలక చెవుల కూర, ఎర్ర గలిజేరు కూర, తెల్ల గలిజేరు కూర, గంగబాయల కూర, కోడి జుట్టు కూర. ఇలాగా ఎన్నో రకాల ఆకుకూరలు కేవలం మన పెరట్లోనే వస్తాయి. ఎందుకంటే వీటిని తోటకూరలాగా, పాలకూరలాగా బయట విత్తనాలు వేసి పెంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాగ మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలను ఖచ్చితంగా వండుకొని తినండి. చూడండి, ఈ లోపల మన ఆకుకూర చక్కగా మగ్గిపోయింది. చివరిగా కాస్తంత జీలకర్ర పొడి వేసి కలుపుకొని దించేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన దొగ్గల కూర తయారైపోయినట్టే. దీనిని మీరు ట్రై చేయండి. ఈ ఆకుకూర గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.